వెల్కమ్ టు రాజనీతి. నారా చంద్రబాబు నాయుడు గారి మనవడు నారా దేవాంష్ పుట్టినరోజు సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులందరూ కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు, భువనేశ్వర్ గారు, మంత్రి నారా లోకేష్ గారు, బ్రాహ్మణి గారు, అలాగే దేవాంష్ అందరూ కూడా శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితుల ఆశీర్వచనం తీసుకున్నారు. దర్శనం అనంతరం అక్కడ అన్నదాన సత్రం, తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రంలో వీళ్ళంతా కలిసి భక్తులకు స్వయంగా అల్పాహారం వడ్డించారు. అన్నదాన ట్రస్ట్కు 44 లక్షల రూపాయల విరాళం ఇచ్చారు. వీళ్ళు ఇప్పుడే కాదు, ప్రతి సంవత్సరం కూడా దేవాంష్ పుట్టినరోజుకి అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా దేవాంష్ పుట్టినరోజుకి తిరుమల వెళ్ళి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకుని అన్నదాన ట్రస్ట్కి ప్రతి సంవత్సరం 44 లక్షల రూపాయలు విరాళం ఇస్తూ ఉన్నారు. పైగా విరాళం ఇచ్చి ఊరుకోవటం కాకుండా అక్కడ భక్తులకి కుటుంబ సభ్యులతో కలిసి స్వయంగా వడ్డించి వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉంటే తెలుసుకుంటూ స్వయంగా వడ్డం చేస్తారు. అంటే ఆచార వ్యవహారాలను ఖచ్చితంగా పాటిస్తారు. ఒక దానంలాగా కాకుండా ఒక బాధ్యతలాగా చేస్తారు. చంద్రబాబు నాయుడు కుటుంబం ఒక తిరుమలకి విరాళం ఇవ్వటమే కాదు, ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా కూడా చాలా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బ్లడ్ బ్యాంక్ నిర్వహణ కానీ, వైద్య శిబిరాలు కావచ్చు, ఉచిత విద్య కావచ్చు, ఇవన్నీ ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్కూల్స్ నడుస్తున్నాయి. పేదలకి ఫ్రీగా ఎడ్యుకేషన్ ఉంది, అక్కడ ఫ్రీగా హాస్టల్ ఫెసిలిటీ ఉంది. చాలా మంచి క్వాలిటీతో విద్యా సంస్థలు నడుపుతున్నారు. అలాగే బసవతారకం ట్రస్ట్ ఆధ్వర్యంలో క్యాన్సర్ హాస్పిటల్ ఒకటి నడుపుతూ ఉన్నారు. ఇవన్నీ చాలా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకుంటే ఆయన ఎక్కడ ఏ సేవా కార్యక్రమం చేశారు? కొన్ని తిరుమల విషయం తీసుకుందాం. తిరుమలకి ఏనాడు కూడా ఆయన భార్య సమేతంగా వెళ్ళాల. పట్టు వస్త్రాలు సమర్పించాలంటే భార్య భర్త ఇద్దరు వెళ్ళాలి. కానీ ఈయన భార్య వెళ్ళదు, ఆయన ఒక్కడే వెళ్ళి సమర్పించేవాడు. అది యాక్చువల్గా ఆచార వ్యవహారాలకు విరుద్ధం, సంప్రదాయాలకు విరుద్ధం. అప్పుడు ఎవరు మాట్లాడరు. కానీ చంద్రబాబు నాయుడు గారి టైంలో ఇంత పద్ధతిగా చేసినా కూడా ఏదో ఒక వంక పెట్టి విమర్శిస్తూ ఉంటారు, గొడవ చేస్తూ ఉంటారు జగన్కి సంబంధించిన అంతేవాసులు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా వెళ్ళి ఒక్కడే పట్టు వస్త్రాలు సమర్పించడం అనేది హిందూ సంప్రదాయం ప్రకారం కరెక్ట్ కాదు. కానీ ఆ రోజు ఎవరు మాట్లాడరు. పైగా జగన్మోహన్ రెడ్డి ఇంకో మంత్రి తను క్రిస్టియన్ కాబట్టి ఓకే, వాళ్ళ భార్య క్రిస్టియన్ రాలేదు, తను కూడా క్రిస్టియన్నే, కానీ ఏనాడు డిక్లరేషన్ మీద సంతకం చేయడు. అన్యమతస్తులు స్వామివారి దర్శనానికి వెళ్ళేటప్పుడు డిక్లరేషన్ మీద సంతకం చేయాలి. ఎప్పుడు చేయలే. ఆయన అడిగే ధైర్యం కూడా ఎవరు చేయలే. పోనీ ఇంకో మంత్రికి ఎవరికన్నా అవకాశం ఇస్తారంటే హిందూ మంత్రికి అట్లా కూడా ఇవ్వలేదు. అలాగే తిరుమల కొండ మీద రాజకీయాలు మాట్లాడటం ఆయన హయాంలో నాయకులు, అక్కడికి వెళ్ళి రాజకీయ విమర్శలు చేయటం, పైరవీలు, సిఫారసు దర్శనాలు, టిక్కెట్ల అమ్మకాలు, ఇవన్నీ చాలా జరిగినాయి. ఏనాడు కూడా ఈ హిందూ బంధువుల పేరుతోటి హడావుడి చేసేవాళ్ళు. మొన్న కూడా చేశారు, తిరుమల కొండ మీద హోటళ్ళు కడుతున్నారని. అలాంటి వాళ్ళకి అప్పుడు చీమ కుట్టినట్టుగా కూడా ఉండదు. ఎక్కడెక్కడి నుంచో సుబ్రహ్మణ్య స్వాములు వీళ్ళందరూ వస్తారు చిన్న చిన్న విషయాలకి. ఇలాంటి విషయాలు మాత్రం పట్టించుకోరు. ఎన్ని రకాలుగా అప్రదిష్ట పాలు చేయాలో అన్ని రకాలుగా అప్రదిష్ట పాలు చేశారు ఆ రోజు. ఇక దాన ధర్మాల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కాదు, దాదాపు 25 ఏళ్లుగా ఎన్టీఆర్ ట్రస్ట్ సేవా కార్యక్రమాల్లో ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి ఏనాడు తన తండ్రి పేరుతో కానీ, చనిపోయిన తండ్రి పేరుతోనో, లేకపోతే వాళ్ళ బాబాయ్ పేరుతోనో, ఎవరో ఒకరి పేరుతో చేయొచ్చు. కానీ ఎక్కడ అలాంటి చేసిన దాఖలాలు లేవు. పోనీ తిరుపతిలోనే చేయాలని లేదు. క్రిస్టియన్ కాబట్టి ఏదైనా చర్చిలకు విరాళాలు ఇవ్వచ్చు, చర్చిల ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహించవచ్చు. కానీ ఆయన కానీ, భారతిరెడ్డి కానీ, లేదా వాళ్ళ ఆధ్వర్యంలో ఏదైనా ఒక సంస్థ కానీ ఎప్పుడు కూడా సామాజిక సేవ చేసినట్టు కానీ, దాన ధర్మాలు చేసినట్టు కానీ నాకైతే నేను ఎక్కడ వినలేదు, చదవలేదు. Like, share and subscribe to Rajaniti channel.